వెన్ యు సీ దట్ గాడ్ ఇస్ సైలెంట్, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే నువ్వు ఎలా స్పందించాలి? నువ్వు అన్యుల్లాగా ఆలోచించకూడదు, అన్యుల్లాగా చేయకూడదు, దేవుడు లేని వాళ్ళు చేసే రీతిగా చేయకూడదు. మొన్నెవరు ఒక ఆయన అన్నాడు, బైబిల్ పక్కన పెడితే అన్నాడు ఒక ఆయన. ఎందుకు పెడుతున్నాయినా బైబిల్ పక్కకు? పెట్టద్దు. నువ్వు పగ తీర్చుకుంటే ఒక దెబ్బ కొట్టగలవేమో, కానీ దేవుడు పగ తీర్చుకుంటే ఇట్ విల్ బి డిఫరెంట్. నువ్వు పగ తీర్చుకుంటే మరలా ఆ వ్యక్తి నీ మీద దాడి చేసేదానికి అవకాశం ఉంది, కానీ దేవుడు పగ తీర్చుకుంటే మరలా నీ మీద దాడి చేసేదానికి ఆ మనిషి ఉండడు. స్పిరిట్ రెల్మ్ రెడ్ కార్డు చూపించిందంటే అయిపోయి. ఒక దైవజనుడు బల చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? ఆయన చూస్తున్నాడంట, ఆత్మీయ మండలంలో ఈ మనిషి చచ్చిపోయాడు అని డిక్లేర్ అయిపోయిందంట ఆత్మీయ మండలంలో, కానీ ఈ మనిషి జీవిస్తున్నాడంట. మనిషి లోకంలో జీవిస్తున్నట్ట, కానీ ఏముంది? ఆల్రెడీ ఏం డిసైడ్ అయిపోయింది? మరణము డిసైడ్ అయిపోయింది. స్పిరిచువల్లో నీ మీద జీవం ఉందా మరణం ఉందామో చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ మండలంలో అసలు నీ గురించి ఏముంది సమాచారం? ఆత్మీయ మండలంలో నీ గురించి ఏం జరుగుతుంది? ఇవన్నీ ప్రార్థనలోనే తెలియజేయబడతాయి, వాక్యం చదువుతున్నప్పుడు తెలియజేయబడతాయి. అందుకే వాక్యము దగ్గర సమయం గడపని వారు, ప్రార్థనలో సమయం గడపనటువంటి వారు సులభంగా మోసపోతారు ఈ లోకంలో.